హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు సమయానికి తగు మాటలు ఛానల్. నా పేరు మానస. మీరు గనక ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే నేను పెట్టిన ఇంతకుముందు వీడియోస్ కూడా చూడండి. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ వ్లాగ్‌లో మనం ఏం చూడబోతున్నామంటే, మేము 5 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇది డే 1 సారీ డే 0 అనుకోండి. ఎందుకనంటే జర్నీ డేని డే 0గా నేను అనుకున్నాననమాట. సో, ఈరోజు మేము ఎంతమందిని ట్రావెల్ చేస్తున్నాము, ఎలా వెళ్తున్నాము, ఏంటి అనేది ఈ వ్లాగ్‌లో నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో, దీస్ ఆర్ అవర్ క్రూ మెంబర్స్. మేము ట్రావెల్ చేయబోతున్నాం వీళ్ళందరితో కూడా. మేమంతా 5:00కి విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కి రీచ్ అయ్యామండి. ఇది ఫ్రైడే అనమాట. సో, మార్నింగ్ అంతా చాలా చలిగా ఉంది ఇక్కడ. అసలు వర్షాలు కూడా కదా చాలా హెవీగా పడుతున్నాయి. అండ్ మాకు షాపింగ్ కూడా చాలా కష్టమైపోయిందండి ఈ వర్షం వల్ల. ఎక్కడ ఏమీ కరెక్ట్‌గా చేసుకోలేకపోయామనమాట. కంటిన్యూస్‌గా రెయిన్స్ పడుతూనే ఉన్నాయి కదా వైజాగ్‌లో. అండ్ చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో, మా ట్రైన్ వచ్చేసి 2 అవర్స్ లేట్ అనమాట దీనికి తోడు. అక్కడంతా వెయిటింగ్ టైమ్ ఉంది. సో, 6:00కి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక అందరం లోపలికొచ్చేసి రిలాక్స్ అవుతున్నాం అనమాట. ఒక్కసారి ట్రైన్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంక అంతా రిలాక్స్‌గా అనిపించిందనమాట. నేను ఒక 1 అవర్ న్యాప్ వేసేసాను. వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా అలసటగా అనిపించింది. ఎందుకంటే ముందు రోజు నైట్ నేను కంప్లీట్‌గా పడుకోకుండా ఫుడ్ ప్రిపరేషన్స్, లగేజ్ ప్యాకింగ్ చాలా చాలా పని ఉంది కదా! అదంతా చేసి అలసిపోయి ఉన్నాననమాట. చక్కగా 1, 2 అవర్స్ న్యాప్ వేసేసాను. ఇంకా మేము ట్రైన్ ఎక్కిన తర్వాత నుంచి అస్సలు మాకు ఎక్కడ వర్షం గాని ఏమి అనిపించలేదనమాట. తర్వాత ఇంకా లంచ్ టైమ్‌కొచ్చేసాం మేము. మార్నింగ్ అంతా ఏముంటుందండి ట్రావెల్, కొంచెం అలా తెచ్చుకున్న ఫుడ్ అలా తినేసాం. మధ్యాహ్నం లంచ్‌లోకైతే మేమందరం చక్కగా కూర్చొని ఒకే దగ్గర ఫుడ్ షేర్ చేసుకున్నాం అనమాట. నాకేదో ట్రైన్‌లో వనభోజనాలు తింటున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే రకరకాల హోమ్ ఫుడ్స్ తిన్నాము. విచ్ ఈస్ లైక్ నాకు చాలా ఇష్టం. అలా బయట కొనుక్కొని తింటే నేను వెంటనే నాకు ట్రబుల్ అయిపోతుందనమాట. సో, ఇలా హోమ్ ఫుడ్ తినడం వల్ల జర్నీ అంతా చాలా హ్యాపీగా, సాఫీగా జరిగిందనమాట. సో, నా వంతుగా నేనేం చేశానంటే, నేను టమాటో పులావ్ చేశాను. ఇంకా పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ చేశాననమాట. దాని తర్వాత కొంచెం స్నాక్స్, ప్యాకేజ్ స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ పిస్తా పప్పు ఇవన్నీ కూడా పిస్తా ఎందుకు పట్టుకున్నానంటే ఒక్కొక్కటి తినడానికి టైమ్ పాస్‌గా బావుంటది కదా ట్రైన్‌లో. అందుకని చెప్పేసి పట్టుకున్నా అనమాట. సో, ఇంత హెవీగా పట్టుకున్నాను నేనైతే. నెక్స్ట్ మా వదిన, మా ఆడపడుచు ఏమో తను లెమన్ రైస్ చేశారనమాట. లెమన్ రైస్, బంగాళదుంప ఇంకా టొమాటో పికిల్‌లా చేశారు. ఇన్‌స్టంట్ పికిల్‌లాగా చాలా బావుంది అది కూడా. అందరం అన్నీ షేర్ చేసుకున్నాం అనమాట. దీని తర్వాత ఇంకా మాతో పాటు ట్రావెల్ చేశారు కొంతమంది. అంటే మా హస్బెండ్ వాళ్ళ పిన్ని అనమాట. పిన్ని వాళ్ళు. సో, వాళ్ళు కూడా చపాతీ వాళ్ళైతే ఏకంగా రైస్ కుక్కరు అంటే వాళ్ళకి బయట భోజనం అనేది అస్సలు సూట్ అవ్వదంట. రైస్ కుక్కర్, రైస్ తర్వాత ఉల్లిపాయ, టమాటాలు వాట్ నాట్ అన్నీ పట్టేసుకున్నారండి. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ అక్క, బావగారు సో, తినిపించుకుంటున్నారు చక్కగా. చాలా బావుంది అంటున్నారనమాట ఫుడ్. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మేమొచ్చేసి చెన్నై రైల్వే స్టేషన్‌లో ఈవినింగ్ 7:00 కల్లా మనం దిగిపోయామనమాట. చాలా వేడిగా ఉందండి చెన్నై రైల్వే స్టేషన్ ఏంటో గాని ఇంత వైజాగ్‌లో చలికి వణికిపోయిన మేము స్వెటర్స్, దుప్పట్లు అబ్బా! ఇన్ని ఎందుకు పట్టుకున్నామా అనిపించిందనమాట. చెన్నై రైల్వే స్టేషన్‌లో దిగ్గానే చాలా హాట్‌గా అనిపించేసింది. ఇంకా తర్వాత అక్కడ వెయిట్ చేస్తున్నామనమాట. ఎందుకంటే మాకు ఫస్ట్ మేము మార్నింగ్ ఏంటంటే చెన్నై వరకే బుక్ చేసుకున్నామనమాట టికెట్స్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ మాకు హాల్ట్ ఉంది. 9:00కి మళ్ళీ మాకు మెట్టుపాలెంకి ట్రైన్ ఉందనమాట. మెట్టుపాలెం అనేది కోయంబత్తూర్ తర్వాత వస్తుంది. సో, అక్కడికి మాకు హాల్టింగ్ ఉంది. ఇక్కడ మా అబ్బాయికి మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి ఇక్కడ జాబ్ చేస్తుందనమాట. తను కేక్ పంపించింది. ఇక్కడ చెన్నైలోనే చేస్తుంది. స్విగ్గీలో ఆర్డర్ పెడితే వాడు తెచ్చిచ్చాడనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటనంటే ఈ మేము నెక్స్ట్ ట్రైన్‌కి వెళ్ళాలి కదా! సో, అందుకని చెప్పేసి 9థ్ ప్లాట్‌ఫార్మ్‌కి ఇచ్చారు. రైల్వే స్టేషన్ అంతా ఉరుకులు పరుగులతో భలే ఉంటుంది కదా! ఆ అట్మాస్ఫియర్‌కి ఒక 1 వీక్ అలవాటు పడ్డం ఏంటో గానీ, అసలు ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ నాకు అదే ట్రావెల్ అవన్నీ మైండ్‌లో తిరుగుతూనే ఉంటాయి. చాలా సేపు కూడా మనం దిగిన ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ అలా చూసుకుంటూనే ఉంటాం కదా! చాలా డిఫరెంట్ అట్మాస్ఫియర్ అనమాట రైల్వే స్టేషన్ అట్మాస్ఫియర్ అనేది. అండ్ నెక్స్ట్ సో, ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే పోర్టర్స్ ఉంటారండి.
పోర్టర్స్ మాకు లగేజ్ అంతటికి 500 చార్జ్ చేశారనమాట. యాక్చువల్‌గా మాకు తెలీదు చెన్నై రైల్వే స్టేషన్ ఇంత పెద్దది ఉంటుందని మాకు తెలీదనమాట. చాలా పెద్దది. రైల్వే స్టేషన్ అయితే మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. మనకి ఫుడ్ కూడా అక్కడే దొరికేస్తుందనమాట. చాలా నీట్‌గా ఉన్నాయి కూడా మెయింటెనెన్స్ అంతా కూడా. నెక్స్ట్ కాకపోతే బెస్ట్ పార్ట్ ఏంటనంటే రైల్వే స్టేషన్‌కి మనకి అంటే ఒక ప్లాట్‌ఫార్మ్ నుంచి ఒక ప్లాట్‌ఫార్మ్‌కి మూవ్ అయ్యేదానికి ఎక్కడా కూడా స్టెప్స్ ఉండవండి. చక్కగా మనం నడిచి వెళ్ళిపోవచ్చు. ఏ ప్లాట్‌ఫార్మ్‌కైనా సరే నడిచి వెళ్ళిపోవచ్చు. మనకి మిగతా వాటిలో లగేజ్ క్యారీ చేసుకుంటూ ఆ ప్లాట్‌ఫార్మ్ నుంచి ఈ ప్లాట్‌ఫార్మ్‌కి మెట్లెక్కి దిగే పని లేకుండా చాలా చక్కగా అది అరేంజ్ చేశారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మేమిక్కడ ఫుడ్ తినడానికొచ్చామనమాట. సో, ఈవినింగ్ మనకి మేము పట్టుకున్న ఫుడ్ అయితే మార్నింగ్ వరకు వచ్చింది గానీ, ఈవినింగ్ ఇక్కడ ఆనంద భవన్ అని జెప్పేసి ఉంది. దోస, ఇడ్లీ అన్నీ దొరుకుతాయి. కానీ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నది. చాలా టూ మచ్ కాస్ట్ అనమాట. చాలా చిన్న దోస ఇచ్చాడు. 120 రూపీస్ అంట. నాకు నిజంగా ఇంటి ఫుడ్ పట్టుకొని ఎంత మంచి పని చేశామా అనిపించింది. ఇక్కడ ఇంత పెద్ద క్యూ కూడాను. మాకు లక్కీగా టైం ఉంది కాబట్టి సరిపోయింది. టైం లేకుంటే మాత్రం చాలా కంగారైపోదును. ఆర్ ఎల్స్ ఏవో ఫ్రూట్సో, మజ్జిగో ఏదో తాగేసి ఉండిపోదామని అనుకున్నాం అనమాట. సో, ఇలా ఉంది చెన్నై రైల్వే స్టేషన్ అయితే. నెక్స్ట్ నైట్ ఇంకా తినేసి చక్కగా బెడ్ అది అరేంజ్ చేసేసుకుంటున్నాము. మా హస్బెండ్ బెడ్ అవి చాలా ఏస్తారు. నైట్ టైమ్ పడుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా అరేంజ్ చేస్తారనమాట. ఇదండి నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.